2 రోజుల తర్వాత జియో ఇంటర్నెట్ వాడుతున్న వారికి ఆ ఉచిత సర్వీసులు ఆగిపోనున్నాయి. కాల్స్ తప్ప ఏది ఉచితం కాదు. ఇంటర్నెట్ వాడాలంటే డబ్బు పెట్టి కొనాల్సిందే. కాల్స్ అన్నా ఉచితంగా ఉంటాయి కదా, ఇంటర్నెట్ దేముంది అని అనుకుంటున్నారా? రీఛార్జ్ చేసుకోకుంటే తప్ప కాల్స్ కూడా రాకపోవచ్చు. కాబట్టి జియో ప్రైమ్ తీసుకోవాల్సింది. ఇక జియో సబ్స్క్రిప్షన్ ఎలా తీసుకోవాలో మీకు తెలిసిన విషయమే. జియో యాప్ లోకి వెళ్లి జియో ప్రైమ్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవాలి. ఇదే కనెక్షన్ మీ డెబిట్ లేదా క్రెడిట్ కార్డ్ తో కాకుండా జియో మనీ యాప్ తో చేసుకుంటే ప్రతి రీఛార్జ్ మీద 50 రూపాయల డిస్కౌంట్ వస్తుందన్న సంగతి ఇప్పటికే తెలుసుకున్నారుగా. ఇదే మోబిక్విక్ తో చేస్తే 20% డిస్కౌంట్ ఉంటుంది. ఇవన్నీ ఇలా ఉంటే జియో నుంచి మరో తీపి కబురు అందేలా ఉంది. ప్రభుత్వానికైతే జియో ప్రైమ్ సబ్స్క్రిప్షన్ తీసుకోవాల్సిన చివరి తేదీ మార్చి 31. అక్కడి నుంచి జియో ప్రైమ్, జియో 2 వేరు విభాగాలు. కానీ సమయం అయిపోతుంది కదా అని బాధపడకండి. జియో ప్రైమ్ సబ్స్క్రిప్షన్ గడువు పెరగనుందని సమాచారం. మరో 2-3 రోజుల్లో జియో దీనికి సంబంధించి ఓ ప్రకటన చేయవచ్చు. అయితే ఇదేమీ మన కోసం పెంచుతున్న గడువు కాదు. జియో ప్రైమ్ కి అనుకున్నంత రెస్పాన్స్ లేదు. అందుకే గడువు పెంచితే ప్రైమ్ వైపు మళ్లించవచ్చు అని జియో ప్లాన్. ఇంకో గుడ్ న్యూస్ ఏంటంటే జియో తన రీఛార్జ్ల మీద మరిన్ని డిస్కౌంట్ల ఆఫర్లు ప్రకటించే ఛాన్సులు ఉన్నాయట. కాబట్టి మార్చి 31 దాటగానే జియో సిమ్ ని పడేయకండి. ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ ని మాతో షేర్ చేసుకోండి. అండ్ ఇంకో విషయం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.